కుంభం వచ్చాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. కుంభం వచ్చాను, చూస్తున్నారు కదా స్వామి. మహాపాదయాత్ర స్వామిలో నడుస్తున్నారు స్వామి. స్వామి స్వామి శరణమయ్యప్ప. మహాపాదయాత్ర హైదరాబాద్ స్వాములు ఎదరా క్యాంపింగ్ పెట్టారు స్వామి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాను. స్వామి శరణమయ్యప్ప. కుంభం ఊర్లో స్వామి శివాలయం చాలా పెద్దది. ఓల్డ్ శివాలయం అమ్మా. ఆశ్రయం చాలా అంటే చాలా పాత శివాలయం. ఏం స్వామి అక్కడ ఆవిడ చూశారు కదా స్వామి శరణమయ్యప్ప. అక్కడ చూశారు కదా ఆవిడ, అక్కడ ఒక ఆవిడ చూశారు కదా. ఆవిడ నేలలో మట్టి తీసి ముందుగా పెట్టండి స్వామి, ఇదే విభూది అని చెప్పారు. ఇవ్వండి ఆవిడే స్వామి. స్వామి శరణమయ్యప్ప. కుంభం ఊర్లోనే ఉన్నాం స్వామి. ఇదిగోండి మర్రి చెట్టు చూశారు కదా, ఆ మర్రి చెట్టు మధ్యలో శివలింగాన్ని ఏర్పాటు చేశారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా నాకు ఎక్స్ట్రా టైం ఉంది. దారిలో నేను ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకుంటూ మీకు చూపించుకుంటూ వెళ్తాను స్వామి. దారిలో చాలా మిస్ అయ్యాను, ఎందుకంటే చాలా అంటే చాలా అందమైన ప్లేసులు ఉన్నాయి. కొన్నిటికి నేను టైం స్పెండ్ చేయలేకపోయాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇవ్వండి స్వామి, స్వాములు నడుచుకుంటూ వస్తున్నారు. హైదరాబాద్ మహాపాదయాత్ర స్వాములని కలిశాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. కుంభంలోని మొత్తం ఉదయాన్నే స్వాములందరికీ కూడా అల్పాహారం కోసం ఇక్కడ క్యాంపింగ్ సెట్ చేశారు స్వామి. చూసారు స్వామి, ఈ ఎక్కడ నీళ్ళు అవకాశం సదుపాయం ఉంటే అక్కడ అడుగుతున్నారనమాట స్వాములకి. మహాపాదయాత్రలో గురుస్వాములు మొత్తం వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ అల్పాహారం తీసుకుంటున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. మహాపాదయాత్ర స్వాములు నిజంగా చాలా అదృష్టం ఈ స్వాములు కలవడం. స్వామి శరణమయ్యప్ప. మొత్తం స్వాములందరికీ నెక్స్ట్ క్యాంపింగ్ వచ్చి ఇళయరాజా గెస్ట్ హౌస్ అంట స్వామి. కుంభం ఊరు దాటిన తర్వాత నాకు తినమని అడిగారు. ఆల్రెడీ దారిలో నాది అల్పాహారం అయిపోయింది. నిన్న కూడా భిక్ష అయిపోయిన తర్వాత కలిశాను. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం వీళ్ళతోటే నేను భిక్ష చేస్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్త బృందం మొత్తం ఈ అంతటికి కూడా మెయిన్ గురుస్వాములండి. ఆర్ఐ నాయక్, రింకు గురుస్వామి, శ్రీకాంత్ స్వామి గారు, నవీన్ యాదవ్ స్వామి గారు, సుధాకర్ స్వామి గారు. స్వామి చూసారు స్వామి, వీళ్ళు ఆర్గనైజేషన్ చేసి దగ్గర ఇలాగా ఎక్కడ సదుపాయంగా ఉంటే అక్కడ స్వాములకి ఏర్పాటు చేస్తున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చూస్తున్నారు స్వామి, ద్రాక్ష తోట మొత్తం అంతా కూడా. నిజంగా ఈ స్వామి ఎవరో చాలా అదృష్టం స్వామి. తోట మధ్యలో ఒకే ఒక్క ఇల్లు చూస్తున్నారు స్వామి. ఇలాగా చుట్టూ పొలం కానీ తోట కానీ ఉండి ఒక ఇల్లు ఉంటే అది స్వర్గంతో సమానం స్వామి. ద్రాక్ష తోట స్వామి. స్వామి శరణమయ్యప్ప. మొత్తం అంతా ఇక్కడంతా కూడా ద్రాక్ష తోటలే ఉన్నాయి స్వామి. చూసారు స్వామి, మొత్తం అంతా ఫార్మింగ్ ద్రాక్ష తోటలే స్వామి. ఈ రోడ్డు అంతానా. స్వామి శరణమయ్య. కుంభం దాటిన తర్వాత అనమాట. స్వామి శరణమయ్యప్ప. మహాపాదయాత్ర స్వాములు చూసిన తర్వాత స్వామి ఇప్పుడు సైకిల్ యాత్రలో స్వాములు చూస్తున్నాను. దగ్గర చాలామంది ఉన్నారు స్వామి, వాళ్ళ దగ్గరికి వెళ్తాను. స్వాములు అందరూ కూడా లారీ ఆపుతున్నారు స్వామి. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం. వాళ్ళ దీక్ష అయిపోయిందేమో. స్వామి శబరిమల యాత్ర కంప్లీటెడా?
స్వామి. ఈ స్వాముల దగ్గర రాగానే ముందు నాకు కొంచెం గ్లూకోజ్ ఇచ్చారు. స్వామి నువ్వు ముందు గ్లూకోజ్ తిను, తర్వాత మాట్లాడదామని. స్వామి ఈ స్వాములు అందరూ కూడా సేలం దగ్గర ఎన్న ఊరు స్వామి? పేరు ధర్మపురి. ఇంకా పేరు స్వామి? నవీన్ స్వామి. హౌ మెనీ పీపుల్స్ ఆర్? 11 పీపుల్స్. వీళ్ళందరూ కూడా శబరిమల యాత్ర కంప్లీట్ చేస్తారు స్వామి. శబరిమల యాత్ర సైకిల్ మీద మొత్తం సైకిల్తో కంప్లీట్ చేసి మళ్ళీ సైకిల్ తొక్కుకుంటూ కుంభం వచ్చారు. గురుస్వామి ఇంకా రిటర్న్ అవుతున్నారు. గురుస్వామి గారు. స్వామి అన్న పేరు స్వామి గారు కుమార్ స్వామి గారు. మొత్తం వీళ్ళందరికీ కూడా గురుస్వామి గారు అంట. చూసారు కదా స్వామి, ముందు రాగానే నాకు గ్లూకోజ్ ఇచ్చారు. నాకు గ్లూకోజ్ కూడా పెట్టారు. స్వామి నువ్వు తీసుకెళ్ళి ఇంకా నీ యాత్ర కంప్లీట్ అవ్వాలి కదా అనేసి. స్వామియే శరణమయ్యప్ప. అడుగడిగిన స్వామిలే స్వామి. స్వామియే శరణమయ్యప్ప. శబరిమల నుంచి కుంభం వరకు రిటర్న్ సైక్లింగ్ చేశారు స్వామి. ఇప్పుడు వాళ్ళు వెహికల్ మాట్లాడుకుంటున్నారు సైకిల్లో వేసేసి వెళ్ళిపోవడానికి. స్వామియే శరణమయ్యప్ప. 28వ రోజు చాలా స్పెషల్గా ఉంది స్వామి. ఉదయం రైతుల దగ్గరికి వెళ్ళాను, మహాపాదయాత్ర స్వామిని కలిసాను, ఈ స్వామిని కలిసాను. పొద్దు నుంచి కడుపు నిండిపోతుంది స్వామి. ఇంకా శబరిమల 150 కిలోమీటర్లు ఉంది స్వామి సన్నిధానం. కానీ ఇక్కడి నుంచే అయ్యప్ప శరణ కోసం నాకు మొదలయ్యింది. స్వామియే శరణమయ్యప్ప. ఇవ్వండి స్వామి, చూస్తున్నారు కదా స్వాములు. నా హైదరాబాదు మహాపాదయాత్ర స్వామి ఫస్ట్ కలిశాను కదా, ఆ స్వామి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నానండి. ఇవ్వండి ఆ స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఈ స్వాములు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారు స్వామి. ఎన్న ఊరు స్వామి పేరు? హైదరాబాద్ మహాపాదయాత్ర. ఓం శ్రీ మాత్రే నమః. స్వామియే శరణమయ్యప్ప. తమిళనాడు కేరళ బోర్డర్ దగ్గరలోకి వచ్చేసాం స్వామి. ఇదిగోండి వాటర్ ఫాల్ కనిపిస్తుంది, చూసారా స్వామి వాటర్ ఫాల్. స్వామియే శరణమయ్యప్ప. ఇంకొంచెం దగ్గరికి వెళ్తే బాగా కనిపిస్తుంది అంట. చాలా అంటే చాలా పెద్ద వాటర్ ఫాల్ స్వామి. ఆ కొండ చూస్తున్నారు కదా, అంత సరిగా మొత్తం ఫాగుతో నిండిపోయింది అనమాట. ఇదిగోండి వాటర్ ఫాల్. ఆ కొండ బార్డర్ అనమాట తమిళనాడు కేరళకి. చూస్తున్నారు కదా స్వామి. ఇదిగోండి అంతా కూడా ద్రాక్ష తోటలు. ఇదిగోండి రోడ్డుకి ఇటు సైడు, ఇదిగోండి రోడ్డుకి అవతల సైడు, ఇదిగోండి ఇవన్నీ ద్రాక్ష తోటలే. ఇక్కడ డైరెక్ట్ ద్రాక్ష పళ్ళు కూడా అమ్ముతున్నారు స్వామి. ఇదిగోండి బాక్సులు. ఇదిగోండి స్వామి ఫ్రెష్ ద్రాక్ష పళ్ళు అనమాట. స్వామియే శరణమయ్యప్ప. ఫామ్ ఫ్రెష్ గ్రేప్స్ ఒక బాక్స్ వచ్చి 100 రూపాయలు అంటండి. ఎదురుగానే ద్రాక్షపల్లి తోట, వాటర్ ఫాల్. చాలా అంటే చాలా పెద్దది. ఇంకా ఇదిగోండి అసలు గీతలాగా ఉంది కదా, ఇంత కొండ మీద నుంచి పడుతుంది వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ కుంభం దాటిన తర్వాత గుడలూరు అని ఒక ఊరు వస్తుంది. ఆ గుడలూరు ఊరు దాటిన తర్వాత రైట్ సైడ్ బైపాస్లో కనిపిస్తుంది స్వామి. బాగా మంచు గుబూరుగా ఉండిపోయింది అనమాట, అందుకే సరిగా కనిపించట్లేదు. మెడ్రాస్ కాదు, ఆంధ్ర విశాఖపట్నం. అమ్మా సైకిల్ పోతుందా? సైకిల్ మీద పోవట్రా? వాటర్ ఫాల్ పేరేనా స్వామి? పేరేనా వాటర్ ఫాల్? తల్లారు కోయిల్ మట్టి. తెల్లారు కోయిల్ మట్టి. అక్కడికి పేరు వచ్చి తెల్లారు కోయిల్ మట్టి అంటండి. ఇటు నుంచి వెళ్ళడానికి తోవలేదంట. కుమిలి వెళ్ళి కుమిలి నుంచి ఆ కొండపైకి తోవ ఉందంట. అవన్నీ కూడా కొండలేనండి, ఇవన్నీ మంచి కనిపించట్లేదు. ఇదిగోండి అవన్నీ కొండలే, మొత్తంతో నిండిపోయాయి అనమాట.
కుమిలి వెళ్తే కుమిలి నుంచి దారి ఉందంట వాటర్ ఫాల్కి. ఇంకా వాటర్ ఫాల్ కనిపించదు స్వామి, ఎందుకంటే రోడ్డు చూసారా, ఈ డౌన్ దిగి మళ్ళీ ఎదురుగా రోడ్డు కనిపిస్తుంది. ఆ అప్ప ఎక్కాల, గోతులో కొండ దిగేవాలి, మళ్ళీ కొండ ఎక్కాలి. స్వామి శరణమయ్యప్ప. వాటర్ ఫాల్ మన కెమెరాకి అంత దమ్ము లేదు. ఒక గురుస్వామి ఒక్కలే వస్తున్నారు సింగిల్గా, ఆయన కలుద్దామని ఆగాను స్వామి. అగోండి పాపం అక్కడ ఆగారు ఒక్క అతనే, ఏ ఊరో ఏటో మరి. ఈ వెహికల్ తోటి ఇలా స్వాములందరికీ కూడా కావాల్సిన వసతులన్నీ కూడా చేస్తున్నారండి మహాపాదయాత్ర స్వాములు. షాప్లో స్వామి మొత్తం అన్నీ కూడా పికిల్స్ చూసారా, ఉసిరికాయ, క్యారెట్, స్టార్ ఫ్రూట్, ఎంత పికిల్స్, మిరపకాయ, ఉసిరికాయ, చిన్న మ్యాంగో చూసారు స్వామి. ఇది తెలుసు కదా జాజికాయలు, యాపిల్, వాటర్ యాపిల్ అంటారు కదా, అది కూడా పికిల్సే స్వామి. ఇదిగోండి ఇవన్నీ కూడా పికిల్స్ అంట స్వామి, చాలా బాగున్నాయి. స్వామి శరణమయ్యప్ప. ಪಾದಯಾತ್ರೆ 25 ದಿವಸ ಪಾದಯಾತ್ರೆ. ಅಲ್ಲಿಂದ ಬೆಂಗಳೂರಿಂದ 20 అంటే 5 days, 5 times. ఈ స్వామి గారు ఉన్నారు కదండి, ఈ స్వామి గారి పేరు కాటేశప్ప. ఈయన బెంగళూరు నుంచి శబరిమల పాదయాత్ర 25 సార్లు పాదయాత్ర అంటండి బెంగళూరు నుంచి శబరిమలకి. చూస్తున్నారు కదా, ఇది 25th. 13కి దర్శనం ಆಗಿದೆ. 13కి దర్శనం పులిమేడ మీదుగా వెళ్తారా? పులిమేడింದ సన్నిధాన బెంగళూరు రిటర్న్. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు మాట్లాడారు కదా స్వామి గారు, వెళ్ళిపోతున్నారండి. ఆ స్వామి గారు కారును పెట్టుకున్నారంట, డ్రైవర్ని పెట్టుకున్నారంట, మొత్తం 4 స్వాములు అంటండి. ఈ స్వామి పాదయాత్ర చేస్తున్నారు, ఆ స్వాములు ముందుకెళ్ళి ఈ స్వామి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారంటండి. అంటే మొత్తం స్వాములందరూ కూడా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని నైట్ క్యాంపింగ్ చూసుకొని అలాగా ఇప్పటికి దగ్గర 25 days అంతా అయిందంట. మొత్తం 1180 కిలోమీటర్లు అంట వాళ్ళ ఊరు నుంచి. బెంగళూరు దగ్గర ఏదో ఊరంట, సరిగా ఆయన లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు, నేనేం చెప్పలేను, ఏదో నాకు అర్థమైంది చెప్తాను. స్వామి శరణమయ్యప్ప. నిజంగా ఆయన ఇన్నిసార్లు పాదయాత్ర చేయడం అంటే చాలా గ్రేట్ అండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి గారు చాలా స్పీడ్ నడిచేస్తున్నారండి. అలా డౌన్ దిగుతున్నాను, చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఇదంతా బార్డర్. ఇంకా కొండలే బార్డర్ అనమాట. అవతల కేరళ, యువతల తమిళనాడు. ఇంకొంచెం సేపుల్లో నేను అంటే ఇళయరాజా గెస్ట్ హౌస్ దగ్గర మహాపాదయాత్ర స్వాములు ఉన్నారు. ఈరోజు ఆ స్వాములు గురుస్వాములు అందరినీ కలిసి ఇంకా నేను నైట్ స్టే చేయడమో బయలుదేరడమో చేస్తానండి. ఇంకొంచెం దూరంలో మనం కేరళలోకి ఎంటర్ అయిపోతాం అనమాట. ఇంకా ఇదే డౌన్. ఈ డౌన్ తర్వాత ఇంక అప్పేనంటండి. ఒకళ్ళేమో 5 కిలోమీటర్లు అంటున్నారు, ఒకళ్ళేమో 9 కిలోమీటర్లు అంటున్నారు. చూద్దాం, పెద్దదేం కాదు, జనాలు ఉన్నారు, ఒక్కడైనా వెళ్ళిపోవచ్చు అన్నారు. కానీ మహాపాదయాత్ర స్వాముల షెడ్యూల్ బట్టి నా ప్రయాణం ఉంటుంది స్వామి శరణమయ్యప్ప. మొత్తం డౌనే జారుతున్నాను. ఈ డౌన్ తర్వాత ఉంటుంది నాకు అసలు మ్యాటరు, అది ఎక్కాలన్నమాట. పెద్ద ఏముందిలేండి, వెళ్ళిపోవచ్చు, మనుషులు తోడుంటే ఎంత అప్పైనా ఎక్కొచ్చు. స్వామి జై హనుమాన్. స్వామి
ఫుల్ డౌన్ దిగిన తర్వాత ఈ అమ్మవారి టెంపుల్ కనిపించింది. ఆ పక్కనే ఇదిగోండి స్వామి, ఇదంతా కూడా ఇదిగోండి రిజర్వేర్ ఉంది. ఇదంతా పవర్ స్టేషన్ అంట. చూస్తున్నారు కదా స్వామి ఎవరు, ఇదిగోండి స్వామి వాటర్ ఫాల్. ఇది పవర్ స్టేషన్ అంట స్వామి. అవతల పక్క రిజర్వ్లో నుంచి వాటర్ పారుతుంది. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి పవర్ స్టేషన్ దాటిన తర్వాత ఉంది బోర్డు, కుమిలి 9 కిలోమీటర్లు, శబరిమల 138 కిలోమీటర్లు. ఇదిగోండి స్వామి పవర్ స్టేషన్ గేట్ అనమాట. మరి లోపలికి మనకి ఎలా చేస్తారో లేదో తెలియదు, చూడడానికి ఎవరైనా సెక్యూరిటీ ఉంటే అడుగుతాను. మొత్తం డౌన్ దిగి వచ్చాను. ఇప్పుడు ఇంకా ఉప్పు ఎక్కాలి. నాకు తెలిసి 9 కిలోమీటర్లు అన్నారు కదా, ఇక్కడ నుంచి అనుకుంటా. స్వామి శరణమయ్యప్ప. అక్కడ పవర్ స్టేషన్ దగ్గర ఎవరు లేరు స్వామి అడగడానికి. అందుకని చెప్పి ఇంక నేను మళ్ళీ నా రైడ్ స్టార్ట్ చేశాను స్వామి. 12:30 అయింది స్వామి. చూశారు కదా పవర్ స్టేషన్ ఇందాక చూపించాను, పెరియార్ పవర్ స్టేషన్. ఇదిగోండి స్వామి, ఈ పెరియార్ పవర్ స్టేషన్ దగ్గర ఇళయరాజా గెస్ట్ హౌస్ అనమాట. ఇక్కడే స్వాములు స్టే చేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ ఇప్పుడు భిక్ష కూడా ఏర్పాటు ఉంది స్వాములకి. వెళ్తున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. హైదరాబాద్ మహాపాదయాత్ర బృందం వారి ప్రసాదం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. డే 28లో సూర్యాస్తమయం అవుతుంది స్వామి. టైం వచ్చి 5:15 అవుతుంది. ఇళయరాజా గెస్ట్ హౌస్లోనే మహాపాదయాత్ర సికింద్రాబాద్ నుంచి శబరిమల యాత్రకు మహాపాదయాత్ర చేస్తున్న స్వాములతోనే ఈ రోజంతా ఉన్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా ఈరోజు ఇక్కడే వీళ్ళతో కలిసి స్టే చేసి డే 29 మొదలు పెడతాను స్వామి. స్వామి శరణమయ్యప్ప.